అంటే అన్నయ్యకి మీకు ఉన్న బాండ్ సో, ఎప్పుడైనా ఏదైనా జరిగిన సిట్యుయేషన్ గుర్తుందా? అంటే మీ బాండింగ్ ఎట్లా ఎట్లా ఉంటుండే? అంటే ఏదన్నా మీ ఇద్దరి మధ్యలో ఏదన్నా జరిగిన కన్వర్జేషన్ గాని, ఏదన్నా చేసిన చిలిపి పని గాని, లేకుంటే అన్నయ్య మిమ్మల్ని కొట్టడం గాని ఇట్లాంటిది ఏదైనా గుర్తుందా? గుర్తుండడం గాదు. అసలవి జరిగాయా అని అడగండి. జరిగాయా అసలు? అస్సలు. అంటే ఆయన నన్ను కొట్టడం అనేది ఇంపాసిబుల్. ఓకే. చెప్తున్నాను గదా! ఆయన అసలు అందరిని ప్రేమించే వ్యక్తి. హ్మ్. ఆ! సో, ఆయన కొట్టడం అనేది ఇంపాసిబుల్. అసలు నేను కొట్టించుకునేలాగా బిహేవియర్ నాకు అసలు ఉండేది కాదు. ఓకే. ఎవ్వరు చూసినా అంటే అన్నయ్య ఫస్ట్ కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు నేను జస్ట్ ఇంటర్‌లో ఉన్నానప్పుడు. ఆ టైంలో ల్యాండ్‌లైన్ ఉండేది ఫోన్. హ్మ్. 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 అప్పటికి మొబైల్స్ కూడా లేవు. హ్మ్. సో, ఆయన ఎక్కడన్నా ట్యూన్ పుడితే ట్యూన్ ఫోన్ చేసి చెప్తే నేను ఇంట్లో ఉన్న టేప్ రికార్డర్‌లో నేను పాడి దాన్ని రికార్డ్ చేసేదనమాట. ఓకే. సో, అక్కడి నుంచి నాకు సంగీతం అనేది ఇలా ట్యూన్ అనేది ఇలా కంపోజ్ చేయాలి అనేది అక్కడి నుంచి నేను నేర్చుకోవడం జరిగింది. ఓకే. సో, ఆయన ఏం నేర్పించాలని కూర్చోబెట్టి నేర్పించలా. హ్మ్. సో, వింటూ నేను నేర్చుకున్నాననమాట. తర్వాత ఆహ్, అక్కడి నుంచి బాండింగ్ అనేది ఎట్లా ఉన్నదనేది చెప్తాను. హ్మ్. సో, ఆహ్, ప్రేమగా చూడడం. అలాంటి సిట్యుయేషన్‌లో కూడా నన్ను ఇప్పుడు చిన్నప్పుడు ఇంక మరీ చిన్నప్పుడు అందరూ ఎక్కడికో ఎళ్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పార్టీకో దేనికో. నేను వెళ్ళలేను కదా! సో, తను ఇలా భుజముల మీద యేసుకొని ఓకే. తీసుకొనెళ్ళేవారు. హ్మ్. అంటే ఎప్పుడన్నా సైకిల్ కానీ, వెహికల్ కానీ ఏం లేకపోతే కూడా అలా కూడా తీసుకెళ్ళేవారనమాట. సో, హ్మ్. అంత అంత మంచి బాండింగ్. నాకు అన్నయ్యకి మాత్రమే కాదు. ముగ్గురు అక్కలు అలానే ఉండేది. హ్మ్. మా పెద్దక్క నన్ను ఒక నెల రోజులు డైలీ అక్యుపంక్చర్ అని ఇంజెక్షన్స్ పెట్టి నాకు అవును. అవును. ట్రీట్మెంట్ అవును. ఇప్పించారనమాట. రోజు తను ఎత్తుకొని తీసుకొని మా మామయ్య వాళ్ళ ఇంట్లో ఉండేది అప్పుడు వరంగల్‌లో. హ్మ్. అక్కడి నుంచి కొంత ప్లేస్ ఎళ్ళాలి కదా! రోజు నన్ను ఎత్తుకొని తీసుకొని ఎళ్లి చేసేది. అలాంటి ప్రతి ఒక్కరి ఇంట్లో బాండింగ్ అలా ఉంటుందనమాట. హ్మ్.